హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చక్కెర పొంగలి నైవేద్యం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పావు కప్పు వరకు పెసరపప్పుని తీసుకోండి. నేను ఇక్కడ పొట్టుతో ఉన్న పెసరపప్పుని తీసుకున్నాను. మీరు కావాలంటే పొట్టు లేకుండా క్లీన్ చేసిన పెసరపప్పు ఉంటుంది కదా, అదైనా కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఒక కప్పు వరకు బియ్యంని కూడా తీసుకోండి. నేను ఈ కొలతలన్నీ ఇలా ఈ గ్లాస్తోనే మెజర్ చేస్తున్నాను. అలాగే మీరు చేసే క్వాంటిటీని బట్టి కూడా ఈ గ్లాస్ క్వాంటిటీని చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని ముందుగా పెసరపప్పుని వేసుకోండి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఈ పెసరపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ ఇలా లైట్గా బ్రౌన్ కలర్లోకి షేడ్ అయ్యి అలాగే మంచి స్మెల్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అదే హీట్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న బియ్యంని కూడా వేసి ఆ హీట్లోనే ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ కుక్కర్ హీట్ అయి ఉంది కాబట్టి బియ్యం ఫ్రై అవ్వడానికి ఆ హీట్ సరిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత 2-3 సార్లు శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేద్దాం. మనం తీసుకున్న టోటల్ క్వాంటిటీ 1.5 కప్పుకి 3 కప్పుల వరకు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ఆవిరి మొత్తం పూర్తిగా పోయిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. అయితే ఈ చక్కెర పొంగలి చేసుకోవడానికి రైస్ అనేది మెత్తగా కుక్ అవ్వాలి. అలానే పొడిలాడుతూ ఉండాలి. అలా కాకుండా మనం బెల్లపన్నం కానీ పరమాన్నం కానీ చేసుకునేటప్పుడు ముద్దగా ఉడికించుకుంటాం కదా, అలా కాకుండా చక్కెర పొంగలికి మాత్రం ఇలా పొడిలాడుతూ ఉండాలి. ఇప్పుడు మనం దీనిలోకి కావాల్సిన బెల్లాన్ని కరిగించుకుందాం. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఒక గ్లాస్ ఫుల్గా బెల్లము అలాగే అర గ్లాస్ వరకు పంచదారను తీసుకోండి. నేను ఇక్కడ క్వాంటిటీ అనేది మొత్తం 1.5 గ్లాస్ తీసుకున్నాను. మీరు అదే 1.5 గ్లాసు బెల్లము పంచదార హాఫ్ క్వాంటిటీ కూడా యూస్ చేసుకోవచ్చు. దీన్ని ఒక గ్లాస్ వాటర్తో పూర్తిగా కరిగించుకోవాలి. ఈ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇది కరిగితే సరిపోతుంది. ఇలా పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని దీనిలోకి యాడ్ చేసుకోండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బెల్లం సిరప్ మొత్తం ఈ రైస్కి పట్టేటట్లుగా మనం ఉడికించుకోవాలి. అడుగు అంటుకోకుండా దగ్గరుండి కలుపుతూ స్టవ్ని సిమ్లోనే ఉంచి ఈ బెల్లం సిరప్ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం సిరప్ కన్సిస్టెన్సీ దగ్గర పడి కొంచెం గట్టిపడుతుంది. ఇలా దగ్గరగా ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మనం 1 స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి. అలాగే ఒక చిటికెడు పచ్చకర్పూరంని కూడా ఇలా పొడిగా చేసి వేసుకోండి. ఈ పచ్చకర్పూరం వేయడం వలన మనకి దేవాలయాల్లో పెట్టే ప్రసాదం ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అది ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. జస్ట్ ఆప్షనల్ మాత్రమే. అలా అని ఎక్కువగా మాత్రం అస్సలు వేయద్దు, టేస్ట్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ముద్దగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి పూర్తిగా హీట్ అయిన తర్వాత దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పుని వేసి ఫ్రై చేసుకోవాలి. మనం చేసుకునే ఈ చక్కెర పొంగల్లోకి ఎండు కొబ్బరి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. మ్యాండేటరీగా తప్పకుండా వేసుకోండి. అలాగే ఇవి రెండు కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం చేసుకున్న పొంగల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ నెయ్యి మొత్తం పొంగల్లో కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోండి. చక్కెర పొంగల్ నైవేద్యం రెడీ అయిపోయింది. మరి రాబోయే పండుగలకి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నైవేద్యంగా సమర్పించి రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.